ఢిల్లీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా ఆర్కేపురంలో ఎన్నికల బరిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెహ్రూ కాలంలో 12 లక్షల రూపాయల సంపాదన ఉంటే 4వ వంతు పన్ను చెల్లించాల్సి ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. నాడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు 12 లక్షల రూపాయల్లో 10 లక్షల పన్నుల రూపంలో పోయేవి. 10-12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షల రూపాయలు సంపాదించి ఉంటే 2,60,000 రూపాయలు పన్ను కట్టాల్సి వచ్చేది. అయితే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ తర్వాత ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి పన్నులు విధించేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. భారతదేశం మొత్తం బీజేపీతోనే ఉందన్న ప్రధాని ఎవరో అడగని వారినే మోదీ పూజిస్తారు. ఈ బడ్జెట్ లో పేదల కోసం అనేక కేటాయింపులు చేశామన్నారు. ఈ బడ్జెట్ పేదలకు ఎంతో బలం చేకూర్చుందని ప్రధాని స్పష్టం చేశారు. 5 फरवरी अब दूर नहीं है. मैं दिल्ली भाजपा के कार्यकर्ताओं से, भाजपा के सभी शुभचिंतकों से प्रार्थना करता हूं, अब हमें मौका चूकना नहीं है. हमें दिल्ली के हर परिवार, हर वोटर से मिलना है. हर परिवार तक मोदी का प्रणाम, मोदी का नमस्कार पहुंचाना है. दिल्ली भाजपा के कार्यकर्ताओं को नरेंद्र मोदी का एक आग्रह है. मेरे कार्यकर्ता साथियों, दिल्ली को आपदा से मुक्ति दिलाने के लिए 5 फरवरी को अपने साथ कम से कम 5 भाजपा समर्थकों को लेकर पोलिंग बूथ तक जाएं और भाजपा को वोट दिलाएं. लोकतंत्र एक उत्सव है. चुनाव के दिन 20-20, 25-25 के टोले में वोट करने के लिए निकले. थाली बजाते बजाते जाए, घंटी बजाते बजाते जाए, ढोल बजाते बजाते जाए, उत्सव मनाए, लोकतंत्र का उत्सव मनाए. కేంద్ర బడ్జెట్ తర్వాత మధ్యతరగతి వారికి అత్యంత స్నేహపూర్వక బడ్జెట్ అని చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా ఈ బడ్జెట్ రూపొందించామన్నారు. 12 లక్షల రూపాయల ఆదాయంపై ఆదాయపు పన్ను 0కి తగ్గిందన్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు 1,000 రూపాయలు ఆదా అవుతుందన్న ప్రధాని ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నారు. ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల జేబుల్లోకి 1,000 కోట్ల రూపాయలు అదనంగా చేరబోతున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆదాయపు పన్నులో ఇంత పెద్ద ఉపశమనం లభించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. साथियों, 8 फरवरी को शानदार विजय सभा में हम मिलेंगे. विजय निश्चित है. साथियों, 25 साल बाद दिल्ली में भाजपा सरकार बनाने का ये सुनहरा अवसर आया है. ये सिर्फ विजय होए तो नहीं, ये प्रचंड बहुमत वाला विजय होना चाहिए. हमारा एक ही मिशन, एक ही लक्ष्य होना चाहिए. आपदा को हटाएंगे, भाजपा को लाएंगे. आपदा को हटाएंगे, आपदा को हटाएंगे, आपदा को हटाएंगे, आपदा को हटाएंगे. వసంత పంచమితో వాతావరణం మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో కొత్త అభివృద్ధి వసంతం రాబోతోంది. ఈసారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈసారి ఢిల్లీ అంతా బీజేపీ ప్రభుత్వమే అని చెప్పుకుంటున్నారన్న ప్రధాని ఆప్ పార్టీ 11 ఏళ్ల ఢిల్లీని నాశనం చేసిందన్నారు.
మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. మీ ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొరపాటున కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు. ఢిల్లీలో ఓటు వేయకముందే చీపురు గడ్డిని ఎలా చెల్లాచెదురు చేస్తున్నారో ఆప్ నేతలు ఆ పార్టీని వదులుకుంటున్నారు. ఆప్పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ ప్రజల ఆగ్రహానికి ఆప్ ఎంతగానో భయపడి గంట గంటకు తప్పుడు ప్రకటనలు చేస్తోంది. కానీ ఆప్ ముసుగు పడిపోయిందన్నారు ప్రధాని. 10 సంవత్సరాలుగా ఆప్ ప్రజల అవే తప్పుడు ప్రకటనలతో ఓట్లు తీసుకుంటున్నారని, ఇప్పుడు ఆ అబద్దాలను ఢిల్లీ ప్రజలు సహించారని, అధికార మార్పు తథ్యం అన్నారు ప్రధాని మోదీ.